ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 8 డిసెంబర్ 2012, నేడు శనివారం. శ్రీ నందనామ సంవత్సరం, కార్తీక మాసం, బహుళపక్షం, నవమి ఉదయం 7:46 వరకు, తర్వాత దశమి తిథి నేటి తెల్లవారుజామున 6:05 వరకు ఉన్నది. నేటి ఉదయం ఉత్తరా నక్షత్రం 7:08 వరకు ఉన్నది. దాని తర్వాత హస్త నక్షత్రం నేడు రోజు మొత్తం ఉండటం జరిగింది. ఆయుష్మాన్ అనే యోగము నేటి రాత్రి 7:28 వరకు, గరిజి అనే కరణము నేటి ఉదయం 7:46 వరకు, తర్వాత వణిజ అనే కరణము నేటి సాయంత్రం 6:56 వరకు. అమృత ఘడియలు నేటి రాత్రి 12:33 నుండి నేటి రాత్రి 1:55 వరకు ఉన్నాయి. దుర్ముహూర్తము నేటి ఉదయం 6:38 నుండి నేటి ఉదయం 8:06 వరకు. అలాగే వర్జ్యం నేటి మధ్యాహ్నం 3:11 నుండి నేటి సాయంత్రం 4:43 వరకు వర్జ్యం ఉన్నది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక ఈ కార్తీక మాసంలో మనం గో దానం చేయటం కానీ, గో యొక్క పూజ చేయటం కానీ, గో పూజ చేయలేని వాళ్ళు వృక్ష పూజ చేయటం కానీ ఆచారంగా వస్తుంది మనకి. ఆ వృక్షాల్లో కూడా మనకి అశ్వత్థ వృక్షము, పలాస వృక్షము, వటవృక్షాన్ని పూజ చేయాలి అని చెప్పుకున్నాం. అలాగే అశ్వత్థ వృక్షం యొక్క వివరాలు మనం తెలుసుకుంటున్నాం. జ్యేష్ఠాదేవికి అశ్వత్థ వృక్షం ఎందుకు నివాస స్థానం అయింది, అలాగే లక్ష్మి యొక్క నివాస స్థానాలేవి, జ్యేష్ఠాదేవి యొక్క నివాస స్థానాలేవి అనే విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మహావిష్ణువు యొక్క పత్ని అయిన లక్ష్మీదేవి యొక్క అక్కగారు జ్యేష్ఠాదేవి. కాబట్టి ఆ జ్యేష్ఠాదేవి యొక్క భర్త అయిన ఉద్దాలకుడు అనే మహర్షిని వివాహం ఆడిన తర్వాత ఆ మహర్షితో కలిసి ఈ జ్యేష్ఠాదేవి ఆ ఉద్దాలకుడు మహర్షి యొక్క నిజాశ్రమానికి, అంటే ఆ ఋష్యాశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఋష్యాశ్రమంలో నిత్యం వేదఘోష నడుస్తూ ఉండటము, చక్కగా అక్కడ గోమయంతో రంగవల్లులు దిద్దటము, ఇవన్నీ చూసేటప్పటికీ జ్యేష్ఠాదేవి తన యొక్క భర్తతో, అయ్యయ్యో ఇక్కడ నేను ఉండలేను, ఇంత వేదఘోష వినిపిస్తుంటే, ఇంత చక్కగా ఉంటే, ఇంత శుభ్రంగా ఉంటే నేను ఈ ప్రదేశాల్లో ఉండలేను, నేను ఇక్కడ ఉండలేను, కాబట్టి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వేడుకుందిట. ఆవిడ యొక్క అవస్థ చూసి, అదేంటి ఇంత వేదఘోష నడుస్తుంటే ఇప్పుడు ఉండలేనంటే ఎందుకు, దీనికి కారణం ఏంటి అని చెప్పి ఆ యొక్క మహావిష్ణువు అడగటం జరిగిందిట. ఆ మహావిష్ణువు అప్పుడు చెప్పారట, నాయనా ఈ యొక్క జ్యేష్ఠాదేవి ఎవరంటే లక్ష్మీదేవి యొక్క జ్యేష్ఠ సోదరి, ఆవిడికి ఈ యొక్క శుభ్రమైన ప్రదేశాలన్నా ఇష్టమన్నీ ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు ఏదో యొక్క ఆవిడ నివాస యోగ్యమైన ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అన్వేషించు అని చెప్పి చెప్పడం జరిగిందిట. అప్పుడు ఈ యొక్క జ్యేష్ఠాదేవిని తీసుకువెళ్ళి ఈ యొక్క అశ్వత్థ వృక్షం దగ్గర కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు అనువైన ప్రదేశం ఏదైనా కనుక కనిపిస్తే అది వెతికి నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆయన చెప్పాట. అది జరిగింది ఎప్పుడండి? సత్యయుగంలో. కాబట్టి సత్యయుగం నేడు మన కలియుగంలో ఉన్నాం. కాబట్టి ఆ సత్యయుగంలో ఆ యొక్క ఉద్దాలకుడికి ఈ యొక్క జ్యేష్ఠాదేవి యొక్క నివాసైన స్థలాలు కనబడలేదట. ఏంట జ్యేష్ఠాదేవి నివాసయోగ్యమైన స్థలాలు? అలక్ష్మీ స్థానాలు, అంటే లక్ష్మి నివసించటానికి అసహించుకునే స్థానాలేవి, లక్ష్మీదేవి యొక్క ఆవాసం కాని స్థానాలేవి. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉండదో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవికి ఇష్టమైన ప్రదేశాలు ఏవయ్యా అంటే కనుక, ఎక్కడైతే నిత్యం వేదఘోష ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉండదు. ఎందుకంటే వేదఘోష అంటే జ్యేష్ఠాదేవికి ఇష్టం ఉండదు. వేదఘోష ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది, వేదఘోష లేని చోట ఈ యొక్క జ్యేష్ఠాదేవికి ఇష్టమైన ప్రదేశం. కాబట్టి ఎక్కడైతే నిత్య పూజలు ఉండవో, ఎక్కడైతే
పెద్దవారిని గౌరవించరో, ఎక్కడైతే ధూపం ఉండదో అంటే అగరబత్తిల పొగ కానీ లేక సాంబ్రాణి యొక్క పొగ కానీ ఎక్కడైతే ఉండదో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది. సాంబ్రాణి పొగ కనుక ఉంటే అక్కడ ఈ యొక్క లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి సాంబ్రాణి పొగ లేని చోట ఈ యొక్క దరిద్ర దేవత లేక జ్యేష్ఠాదేవత ఉంటుంది. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు, గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది, ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు, ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది, లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములను చాలా గుణంబులు కలుగును తాడనందే బాలు రకులు పథ్యంబరయన్నంది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడిని. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, తోడుకోడలు తెప్పిందని, ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి, చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోలెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మ వస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చింది. గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటున దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తమకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు వనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది, స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా, తల కడిగితే మొలకడగడం, మొలకడిగితే తల కడగడం చేత కాని ఒక అజ్ఞురాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది, కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించింది. మోకాళ్ళ మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వాంగ్మయంలో. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చింది అనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడైనా నిద్ర లేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రా ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు. అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడూ వెన్న తినరట, చోరత్వం మించుకయును నేరరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను, పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా
పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట, ఏం నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావా ఎలా పట్టుకున్నావా అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలి. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఇన్ని వదిలింది అనుకోండి, దొరుకుతాడా? మళ్ళీ దొరకడు. అందుకు నా పిల్లాన్ని చేతితో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. అది వెడుతోంది. ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది. ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాన్ని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాన్ని వదిలేసిందే పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లరా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మరిచిపోయింది. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? వడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటానని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుబడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతం రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతం రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోలు ఈడుచుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు గురుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజానికి ఆయన్ని పట్టడానికి, ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో. కానీ
పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చేతిహాస సంతర్పణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని స్మృతి కాని పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. లౌకికంగా మీరు ఆలోచించండి, కోటేశ్వరరావు గారిని కలవాలి అని మీరు అనుకుంటే ఎక్కడున్నారని అడుగుతారు, ఫలానా చోట ఉన్నారు. మీరునేమో నీ దర్శనాన్ని నీ అనుగ్రహాన్ని ఇప్పించగలవా? నీ కారుణ్యమేనమ్మా దర్శనం చేయిస్తుంది. దామోదర లీల యందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం, నిరతిశయ ప్రేమతో. ఏమిటి 2 అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సేవించుకుంటూ వెళ్ళిపోయిందంతే. భగవంతుడు ఇంత గొప్పవాడా, నాకు వశుడవుతాడా అన్న భయం కాదు. ఆయన ప్రేమైక మూర్తి, ఆయన ఇక్కడే ఉన్నానండి. అసలు ఆయన లేని నేనెక్కడున్నాను? నాకు దగ్గరగా ఉన్నవాడు అంటూ ఉంటే ఆయన ఒక్కడే. ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడెవరో వాడికి ఆయన వశుడవుతాడు. భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడిది. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా స్మరించిన నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. అది దామోదర తత్వము. కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని నమ్మకం కాదు. సత్యనారాయణ వ్రతం చూస్తున్నప్పుడు ఒక్కొక్కడు తాదాత్మ్యతతో మానసికంగా చేస్తుంటాడు, వాడి కొడుకు ఉద్యోగం వస్తుంది ఇంటికి వెళ్ళేప్పటికీ. మనసు ప్రధానం. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు, సాధనాలు ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు, ఈశ్వరుడి సృష్టిలోది ఆ పువ్వు. నువ్వు కొత్తగా తేలేదు, ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు. చూడండి, లోకంలో ఓ మర్యాద ఉంటుంది. అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగలు పెడుతుంది కొడుక్కి, మడిబట్టతో ఉంటుంది, ఇంకా తినంటుంది. వాడు 2 బాదం పప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 2 జీడిపప్పులు ఏరుకుని తిని 2 ముద్దలు తిని అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు. అమ్మ ఇంత ముఖం చేసుకుంది, బాగుందా నాన్న తిను అంటాడు. అమ్మ తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది. వాడు అమ్మ నువ్వు తిను అంటాడు. ఇంకా నాన్నగారు తినలేదు, నువ్వు తిను అంటాడు. కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు. అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్కెర పొంగలి అందుకుని తింటుంది. అమ్మ బాగుంది కదూ, చాలా బాగుంది నాన్న అంటుంది. అమ్మ ఇంకొంచెం తింటావా అంటాడు. వద్దు నాన్న నువ్వు తిను అంటుంది. భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది? ఏమండి ఇవాళ వాడు చక్కెర పొంగలి బాగుందని పాపం నాకు పెట్టాడండి, పెట్టి వాడు తిన్నాడండి, పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకుని ఇచ్చాడంటుంది. చక్కెర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమభక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది. ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరమావాహయామి అన్నట్లే త్రయంబకమావాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం.
మూడు కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. కుర్తాలాల్చి వేసుకున్నా నా కొడుకే, సంధ్యావందనం చేసుకోవడానికి పట్టుపంచ కట్టుకున్నా నా కొడుకే. ఆ పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదా పద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. నీకు చదువు ఇవ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి అయి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎంఆర్ఓగా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే మీ ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీసర్గా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే నువ్వు పుస్తకాలు కొనుక్కోలేకపోతే